మ్యామ్ ఇది ఇది చూడండి డ్రాగన్ ఫ్రూట్. అసలు ఓ యాక్చువల్లీ ఇప్పుడు సీజన్ కాదు, ఓకే. కానీ మా మెయింటెనెన్స్ వల్ల ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఫ్లవరింగ్ రావడం జరిగింది. ఒక్కసారి ఇట్లా జూమ్ చేయు. ఇప్పుడు మీరు మార్కెట్ లో చూసినట్లయితే ఇప్పుడు fruits సీజన్ కాదు. కాదు, అవును. కానీ మాకు అంటే ఈ మెయింటెనెన్స్ వల్ల మనం Okay. ఇచ్చేటువంటి ఆర్గానిక్ ఎరువుల వల్ల ఇలాంటి అద్భుతాలన్నీ కూడా మిద్దె తోటలోనే సాధ్యమవుతూ ఉంటాయి అన్నమాట. ఏం మెల్లగా బచ్చలు అంటారు మ్యామ్ దాన్ని? అబ్బా చాలా పెద్దగా ఉంది బచ్చలి. చూడగానే కూడా తినాలనిపిస్తుంది కదా. ఓకే మ్యామ్, బచ్చలి కూర ఇంత పెద్దగా పెరుగుతుందా? ఆ ఇది మన నార్మల్ బచ్చలి కాదండి, హైబ్రిడ్ రకమైనటువంటిది. అందుకోసమే దీంట్లో ఇది గనక ఒక 4 ఆకులు మీరు వేసుకుంటే ఇంకా శుభ్రంగా పప్పు అయిపోతుంది. ఓకే. అసలు ఒక 10 ఆకులు తీసుకుంటే కర్రీ కూడా అయిపోతుంది. ఇంత హెల్దీగా రావడానికి మన ఆర్గానిక్ ఎరువులే కారణం. కారణం మేము ఎప్పుడూ కూడా ప్రతి వీక్లీ ఇంటర్వెల్ ఘనజీవామృతం, ద్రవ జీవామృతం రెగ్యులర్ గా ఇస్తుంటాం. అందుకోసమే మీకు ఎక్కడ కూడా ఏమి ఎక్కడ పురుగు కనిపించట్లేదండి. పట్టినట్టు ఆకులు కానివ్వండి, పెస్టిసైడ్స్ అంటే ఏదైనా పురుగులు కానివ్వండి, అట్లాంటివి ఏం కనిపించట్లేదు. దాని వల్లే అండి, ఎందుకంటే దాన్ని మేము ఒక్కోసారి పిచికారీ కూడా చేసుకోవడం జరుగుతుంది ద్రవ జీవామృతంని. ఓకే. ఇంకొక కిటికీ ఏంటంటే మన మిద్దె తోటలో ఉమ్. అసలు పురుగు అంటే అవి న్యాచురల్ గా వాడేటి కూడా వాడకుండా ఉండాలంటే తులసి మొక్కల్ని అక్కడక్కడ పెంచుకోవాలి. ఇది ఇది ఒక రిపెలెంట్. టిప్. ఇది ఒక రిపెలెంట్ గా మనకి ఉండి ఎగ్స్ పెట్టడం గానీ, లేకపోతే వాటి పిల్లల్ని దీనికి ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల ఎగ్స్ చనిపోవడం, పిల్లలు చనిపోవడం జరుగుతుంది. సో ఆ స్మెల్ కూడా దరిదాపులో ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా హెల్తీగా ఉంటాయి.